నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 22వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు వైశాఖ మాస చతుర్దశి తిథి సాయంత్రం 6:47 వరకు, తదుపరి పూర్ణిమ తిథి. స్వాతి నక్షత్రం ఉదయం 7:47 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. వరియన యోగం మధ్యాహ్నం 12:37 వరకు, తదుపరి పరిఘ యోగం. గరజకరణం ఉదయం 6:17 వరకు, వణిజకరణం సాయంత్రం 6:47 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:43 నుండి 3:25 వరకు. అమృతకాలం రాత్రి 11:54 నుండి 1:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం సాయంత్రం 5:45 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 5:11 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. రేపు నరసింహ జయంతి. విష్ణుమూర్తి దశావతారాలలో నరసింహావతారం 4వది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తనకి మనుషుల ద్వారా, దేవతల ద్వారా, రాక్షసుల ద్వారా, జంతువుల ద్వారా ప్రాణహాని కలగకుండా పగటి సమయంలో, రాత్రి సమయంలో, ఇంటి బయట, ఇంటి లోపల, నేల మీద, ఆకాశంలో కానీ మరణం సంభవించకుండా ఉండే ప్రత్యేక వరాలు పొందాడట. ఈ వృత్తాంతం తెలిసిన విష్ణుమూర్తి మానవ ఆకారంతో, సింహపు తల, కోరలతో, మనిషిగా కాకుండా, జంతువుగా కాకుండా నరసింహ రూపంగా అవతరించాడు. పగలు రాత్రి కాని సాయం సంధ్యా సమయంలో ఇంటి గడప మీద తన ఒడిలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అని పురాణ కథనం. వైశాఖ శుక్లపక్ష చతుర్దశి రోజు ఈ ఉదాంతం జరిగినది కాబట్టి రేపు నరసింహ జయంతి. విష్ణు భక్తులు రేపంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళలో లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు సింహాచలంలోనూ అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ ప్రత్యేక విశేష పూజలు జరుగుతాయి. రేపు లక్ష్మీ నరసింహస్వామికి విశేష పూజలు చేయటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక, న్యాయ, చట్టపరమైన, అలాగే అనారోగ్య, భాగస్వామ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. రేపటితో నరసింహ నవరాత్రులు ముగుస్తాయి. రేపు చిన్నమస్తాదేవి జయంతి. తన తలను తానే ఖండించుకున్న దేవతగా చిన్నమస్తికాదేవి దశమహావిద్యలలో 6వ మహావిద్య. ఈ తాంత్రిక శక్తిని ప్రచండ చండికగా, చింతాపూర్ణిగా కూడా పిలుస్తారు. రాక్షస నిర్మూలనకై పార్వతీదేవి చిన్నమస్తాగా వైశాఖ శుక్లపక్ష చతుర్దశి రోజు రూపాంతరం చెందినది అని శివపురాణం మరియు మార్కండేయ పురాణాల కథనం. శక్తియామల సూత్రాల ప్రకారం మన శరీరంలోని మూలాధార చక్రాన్ని ప్రభావితం చేసే శక్తి చిన్నమస్తిక. ఎర్రటి మందార పువ్వు రంగులో మేని ఛాయ కలిగి, 1,00,000 సూర్యబింబాల తేజస్సు కలిగి, 16 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలా నగ్నంగా విరబోసుకున్న జుట్టుతో మైథునం చేస్తున్న జంట మీద నిలుచున్న రూపం. రుద్రయామల సూత్రాల ప్రకారం చిన్నమస్తికాదేవి రూప వర్ణన చాలా బీభత్సంగా ఉంటుంది. తన తలను తానే నరుక్కుని, ఎడమ చేతిలో తెగిన తన శిరస్సును పట్టుకుని, కుడి చేతిలో తల నరుక్కున్న కత్తిని పట్టుకుని ఉండగా, తెగిన ముండెం నుండి 3 రక్తపు ధారలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉండగా, ఒక రక్తపు ధారను ఎడమ చేతిలో ఉన్న తెగిన తన శిరస్సు త్రాగుతూ ఉండగా, మిగిలిన 2 రక్తపు ధారలను డాకిని, వర్ణిని అనే స్త్రీ యోగిని శక్తులు తాగుతున్నట్లుగా రూప వర్ణన. రేపు దుర్గాదేవిని చిన్నమస్తికా రూపంగా భావించి దుర్గా సప్తశతి పారాయణంతో ప్రత్యేక పూజలు చేయటం వలన సంతాన సాఫల్యతలు ఏర్పడతాయని, లైంగిక సమస్యలు తొలగిపోతాయని, రక్తనాళాల సమస్యలు, గతాన్ని మర్చిపోయే రుగ్మతలు తొలగిపోతాయని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నరసింహస్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.